అందరికీ నమస్కారం ఎల్లార్కు వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు నా ఛానల్ ఇప్పుడు 261 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది 261 సబ్స్క్రైబర్స్ కాస్త 264,000 సబ్స్క్రైబర్స్ అయితే నేను మీకు నా లైఫ్లో జరిగే ఒక డీప్ సీక్రెట్ చెప్తా చాలా డీప్ సీక్రెట్ నేను మాట అంటే మాటే జీ అంటే గీతు జీ అంటే జెన్యూన్ పార్లే జీ ఫర్ జెన్యూన్ జీ ఫర్ గీతు గీ జెన్యూన్ అంటే గీతు అంటే జెన్యూన్ ఈ సుత్తంత ఎందుకు కానీ సో నిజంగా చెప్తాను సో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో యూజువల్లీ అంటే బేసికలీ మీకు అందరికీ తెలుసు మార్కెట్లో ఫస్ట్ ఎలిమినేషన్ అప్డేట్స్ మనకే వస్తాయని చెప్పేసి సో ఈరోజు కూడా మనకి ఆల్రెడీ ఎలిమినేషన్ అప్డేట్స్ వచ్చేసినాయి సో ఈరోజు డబుల్ ఎలిమినేషన్ మనందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తం తెలిసిందే ఈరోజు డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి డబుల్ ఎలిమినేషన్లో యాక్చువల్లీ మన ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం బాటమ్ 2లో అవినాష్ అండ్ తేజ ఇద్దరు ఉన్నారు సో అవినాష్ అండ్ తేజ ఎలిమినేట్ అవుతారా అని చెప్పే ముందు ఒకటైతే కన్ఫర్మ్ తేజ ఎలిమినేట్ అయిపోయినాడు సో అంటే ఇంకా ఎపిసోడ్ అవ్వలేదు బట్ నాకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను ఫర్ ష్యూర్ తేజ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ తేజ ఎలిమినేట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు ఫస్ట్ థింగ్ తనకి అంత ప్రాపర్ ఓట్ బ్యాంక్ లేకపోవడం ఫస్ట్ నుంచి తేజకి ప్రాపర్ ఓట్ బ్యాంక్ లేదు బికాస్ జనాలు కొంతమందిని ఎంత బాగా ఆడినా కూడా వాళ్ళకు ఒక లుక్ ఒక హీరో మెంటాలిటీ అవంతా లేకపోతే వాళ్ళకి కొంచెం ఓటింగ్ తక్కువే ఉంటుంది అంటే అది మన జనాలలో ప్రాబ్లమా అది ఏం ప్రాబ్లం అనేసి నాకు తెలియదు ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు బ్రహ్మానందం గారు అందరికీ చాలా ఇష్టం బట్ ఎంత ఇష్టం ఉన్నా కూడా బ్రహ్మానందం గారికి డైహార్డ్ ఫ్యాన్ పేజెస్ అంతా ఉండవు ఇప్పుడు అల్లు అర్జున్ కోసం చచ్చిపోయేంత మన పవన్ కళ్యాణ్ గారి కోసం చచ్చిపోయేంత బ్రహ్మానందం గారి కోసం చచ్చిపోతారా అంత డైహార్డ్ ఫ్యాన్స్ అంటే ఎవరు లేరు కాబట్టి కొంతమందికి ఎంత బాగా గేమ్ ఆడినా ఎంత బాగా పాయింట్స్ పెట్టినా కూడా దేర్ ఇస్ సమ్ ల్యాక్ అయ్యో పాపం వీళ్ళకి ఓట్ బ్యాంక్ లేదే అనేది ఉంటుంది దాంట్లో ఒకటి వచ్చి అవినాష్ అండ్ ఇంకోటి వచ్చి తేజ సో తేజ ఏంటంటే పోయిన సీజన్ తేజని కొన్నిసార్లు చూస్తూ ఉంటే కొంచెం చిరాకు అనిపించేది ఏంది ఇట్లా చేస్తున్నాడు ఏంది బిహేవియర్ అని చెప్పేసి బట్ ఈ సీజన్లో తేజ పాయింట్స్ కానీ తన స్ట్రాటజీస్ కానీ తను నిజంగానే కొంతమంది మాట్లాడుతూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళ పాయింట్స్ పెట్టేదానికి వాళ్ళ స్ట్రాటజికల్ థింకింగ్కి సో ఈ సీజన్లో తేజ అట్లున్నాడు హీ హ్యాడ్ అన్ అమేజింగ్ థింకింగ్ వేరే వాళ్ళ గేమ్ ఎక్స్పోజ్ చేయడం కానీ తన గేమ్లో స్ట్రాటజీస్ యూస్ చేయడం కానీ ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఫిజికల్ ఎఫర్ట్స్ కానీ మెంటల్ ఎఫర్ట్స్ కానీ దేంట్లో అయినా సూపర్ తేజ బట్ ఎక్కడో తేజకి ఆ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు అండ్ బయట పిఆర్ కూడా లేకపోవడం ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు అండ్ ఇంకొక విషయం తేజ ఎలిమినేట్ అవ్వడానికి ఏంటంటే అంటే ఖచ్చితంగా ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి సో ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళే సర్వైవ్ అవుతారు లాస్ట్ వరకు ఎవరికి తక్కువ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు సో లాస్ట్ వీక్ వచ్చి తేజ అండ్ అవినాష్ వచ్చి లీస్ట్లో ఉన్నారు అవినాష్ వచ్చి నబీల్ నామినేషన్ షీల్డ్ వల్ల సేవ్ అయిపోయినాడు సో అప్పుడు తేజకి హైయెస్ట్ ఓటింగ్ ఉంది కదా మరి ఇప్పుడు ఎందుకు తేజ లీస్ట్లో ఉన్నాడు అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దట్ ఆల్సో అవినాష్ ఇప్పుడు తేజకి పైన ఉన్నాడు అంటే దానికి రీజన్ వచ్చి ఫస్ట్ థింగ్ అవినాష్ చాలా బాగా టాస్క్లు ఆడుతున్నాడు ఈ రీసెంట్ టైమ్స్లో బికాస్ రెండు సార్లు చీఫ్ అయినాడు ఎంటర్టైన్మెంట్ అమేజింగ్ టాస్క్లు చాలా బాగా ఆడుతున్నాడు బట్ అవినాష్ కూడా పీఆర్ లేరు అండ్ అవినాష్ ఈజ్ ఆల్సో ఏ కమీడియన్ సో కమీడియన్స్కి అంత సూపర్ ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ లాగా ఆ రేంజ్లో చూసే ఆడియన్స్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళిద్దరికి ఓట్ బ్యాంకింగ్ లేదు ప్లస్ అవినాష్ ఏంటంటే ఈసారి టికెట్ ఫినాలే కూడా గెలిచాడు ఫైనలిస్ట్ అయ్యాడు ఆ టాస్క్ అన్ని చూపించాడు కంటిన్యూస్గా ప్రూవ్ చేసుకుంటూ వచ్చినాడు అండ్ ఈ వారం రోహిణి కూడా నామినేషన్స్లో లేకపోవడం వల్ల రోహిణి ఓట్స్ అన్ని వచ్చి అవినాష్కి పన్నాయన్నమాట సో అట్లా అవినాష్ కొంచెం సేవ్ అయిపోయాడు అండ్ తేజ వచ్చి ఆ ఫ్యామిలీ వీక్ ముందు వరకు సూపర్ అమేజింగ్ గేమర్ అదేంటది ఆ గుడ్డు వేసేంత వరకు ఆ గోల్డెన్ ఎగ్ స్నేక్ గొంతులో వేసేసి అది నిఖిల్తో ఒకటి వేసి దానికి ఒక సూపర్ స్ట్రాటజీ చెప్పి దాని తర్వాత యష్మిన్ నామినేట్ చేసినప్పుడు సూపర్ పాయింట్స్ తీసి ప్రతిసారి నామినేషన్ పాయింట్స్ చాలా బాగుంటాయి తేజవి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి బాగుంటాయి బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఏం చేస్తున్నాడంటే కొంచెం చిరాకు తెప్పించేస్తున్నాడు కావాలని వేరే వాళ్ళ గేమ్ ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి కావాలని గొడవలు పెట్టుకునేది ప్లస్ ర్యాట్ బ్యాచ్ వాళ్ళ ఓజీ క్లాన్ వాళ్ళనేమో గ్రూప్ గేమ్ అని చెప్పేసి తేజ కూడా ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడేది ఇప్పుడు తేజ చెప్పిన లాజిక్ ప్రకారం ఫ్రెండ్స్ అనే వాళ్ళని దగ్గర పిలిచి చెప్పాలి కానీ నామినేట్ చేసి చెప్పకూడదు సో ఆ లాజిక్ మర్చిపోయేసినాడా లేకపోతే కావాలని అవతల వాళ్ళ దగ్గర నుంచి ఆ లాజిక్ ఎక్స్పెక్ట్ చేసి చేసినాడా అని తెలీదు యష్మిన్ నామినేట్ చేసినప్పుడు నిఖిల్తో కూడా వేసినాడు నువ్వెందుకు యష్మిన్ నామినేట్ చేయలేదు సో నీ ఫ్రెండ్ కాబట్టి నామినేట్ చేయలేదు అనేసి అనకుండా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అన్నాడు
అంటే తేజ లాజిక్ ప్రకారం ఫ్రెండ్ కాబట్టి నామినేట్ చేయలేదు అనేలాగా అనుకోవచ్చు కదా, దాన్ని ఎందుకు గ్రూప్ గేమ్ లాగా అనుకునేసి తీసుకోవాలి. సో తన లాజిక్స్ తనే మిస్ అయినాడా లేకపోతే కావాలని వేరే వాళ్ళ గేమ్ ఎక్స్పోజ్ చేయాలనేసి చేస్తున్నాడా అనేసి తెలీదు. సో ప్రేరణతో గొడవ పెట్టుకొని దోశ మ్యాటర్లో ప్రేరణను ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నాడు, గౌతమ్ని ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నాడు, అండ్ ఓజీ క్లాన్ వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నాడు. సో ఎక్కడో తన గేమ్ తను ఎక్స్పోజ్ చేసేదానికన్నా వేరే వాళ్ళ గేమ్ ఎక్స్పోజ్ చేయడం ఎక్కువ అయిపోయింది కాబట్టి దట్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ తేజ టు గెట్ ఎలిమినేటెడ్. ఫస్ట్లో తన గేమ్ తను ఎక్స్పోజ్ చేసుకుంటా ఉన్నాడు, బట్ లాస్ట్కి వచ్చేసరికి వేరే వాళ్ళ గేమ్ ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినాడు. సో అదొకటి అయిపోయింది. ప్లస్ కావాలనే రైజ్ అయిపోవడం, మెల్లిగా మాట్లాడుతుంటే మెల్లిగా మాట్లాడచ్చు, కావాలనే రైజ్ అయిపోయి రెచ్చగొట్టడం. పృథ్వీని కూడా ఆ రోజు కావాలని తేజనే రెచ్చగొట్టినాడు లాస్ట్ పెయింట్ నామినేషన్స్ అప్పుడు. తర్వాత నిఖిల్ని తనే రెచ్చగొట్టినాడు, గౌతమ్ని తనే నిన్న రెచ్చగొట్టినాడు, దాని తర్వాత ప్రేరణని రెచ్చగొట్టినాడు. అంత గట్టిగా కావాలని రెచ్చగొట్టి అవతల వాళ్ళ గేమ్ ఎక్స్పోజ్ చేయాలనేసి అనుకోవడం జనాలకు అర్థమైపోయింది. అదొకటి ఉంది. ప్లస్ ఫ్యామిలీ వీకెండ్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉన్నారు, అయ్యయ్యో మా ఫ్యామిలీ వచ్చేస్తున్నారే, ఎన్ని రోజులు అయింది చూస్తామని. దాంట్లో ఒక సాడ్ మూత్ ఒకటి పెట్టుకొని ప్రతిదానికి ఏడ్చుకుంటా ఫస్ట్ 2 రోజులు తేజ ఏడుస్తా ఉంటే అయ్యో పాపం ఏడుస్తున్నాడే అనేసి ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఏమిరా ఏడుస్తానే ఉన్నాడు ప్రతిదానికి, తెలుసు కదా ఇన్ని స్ట్రాటజీలు క్రాక్ చేసేవాడు, బిగ్ బాస్ గేమ్నే క్రాక్ చేసే తేజ, అవతల వాడు ఎట్లా ఆలోచిస్తాడనేసి కూడా క్రాక్ చేసే తేజ, వాళ్ళ ఫ్యామిలీ వస్తాడనేసి క్రాక్ చేయలేకపోయినాడా, ఫ్యామిలీ వస్తారని తెలుసు తేజకి, అయినా కూడా కావాలని అది ఏందో ఆ నస అయిపోయింది అనమాట. ఆ వీక్ అంతా కొంచెం నస అయిపోయింది. ఆ తర్వాత గేమ్స్ చూపించినాడా అని చెప్పేసి అంటే ఆ తర్వాత మెగా చీఫ్ టాస్క్లో కూడా గేమ్ వచ్చినప్పుడు ఆ గేమ్ వరకు వెళ్ళాడు కానీ గెలవల. ఆ ఆపర్చునిటీ రాలేదని చెప్పేసి చాలా మంది ఫీల్ అయిపోతున్నారు, నిఖిల్ కానీ నబీల్ కానీ మాకు ఆపర్చునిటీ వచ్చింటే మేము గెలుచుంటామని చెప్పేసి. తేజ ఆపర్చునిటీ వచ్చినా కూడా దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు అనేసి అనిపించింది. గెలవలేదు, అన్నీ తేజ చెప్పినట్టే అన్ని ట్రయల్స్తోనే ఆగిపోతా ఉన్నాయి కానీ గెలిచేలాగా ఏది అనిపించలేదు అనమాట. సో ట్రయల్స్లోనే తేజ గేమ్స్ అంతా సాగిపోయినాయి కానీ ఎక్కడ ఆ గెలిచే ఇదంతా కనిపించలేదు. మరి మీరు అనుకోవచ్చు ఇదే నిఖిల్ కూడా అసలు 4 వారాలు గేమ్లే ఆడలేదు కదా, గేమ్లు ఆడకపోయినా నిఖిల్ సర్వైవ్ అయినాడు, మరి తేజ వచ్చి గేమ్లు ఆడి ఓడిపోయినా కూడా ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నాడు అనేసి అంటే నిఖిల్కి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఒకటి ఉంది, సీరియల్స్ ఫ్యాన్ బేసు లేకపోతే ఒక ఈ ఏదైనా షోస్ ఫ్యాన్ బేస్ ఇవంతా ఆల్రెడీ ఉంది. అండ్ ఫస్ట్ 4 వీక్స్ నిఖిల్ చీఫ్ అయినాడు, అండ్ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ ఈ 4 వీక్స్ ముందు వరకు తన గేమ్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నిఖిల్కి ఆ ఫ్యాన్ బేస్ అట్లే కంటిన్యూ అయిపోయింది. సో నిఖిల్ ఆడినా ఆడకపోయినా నిఖిల్ టాప్ 5, నిఖిల్ ఆడినా ఆడకపోయినా టాప్ 2, ఆడినా ఆడకపోయినా ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఛాన్స్ విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ తేజకి అట్లా కాదు, తేజకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేదు. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ కొంతమందికి అపియరెన్స్ ప్లస్ వాళ్ళ స్టేచర్ అంటే ఇఫ్ దే ఆర్ హీరో ఆర్ కమెడియన్ ఆర్ హోస్ట్ ఆర్ వాట్ సో ఎవర్ ఇట్ ఇస్, సో దాన్ని బట్టి కూడా ఫ్యాన్ బేస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా తేజకు ఒక ప్రాపర్ ఫ్యాన్ బేస్ ఫాలో అవ్వలేదు. ప్లస్ మెగా చీఫ్ టాస్క్లో కూడా రోహిణి గెలిచింది బట్ తేజ ఓడిపోయినాడు నిన్న టికెట్ ఫినాలే టాస్క్లో. సరే ఫస్ట్ టాస్క్ నిజంగానే తేజ స్పీడ్ ఉండదు కాబట్టి స్లోగా ఉంటాడు కాబట్టి బ్యాలెన్స్ లేదు కాబట్టి తేజని తీసుకున్నారు. దాంట్లో బ్లాక్ స్టార్ రావాల్సింది, అట్లాంటి తేజ మళ్ళీ సేవ్ అయిపోయినాడు. మళ్ళీ నేను కంటెండర్గా ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ టాస్క్, ఇంట్లో హౌస్లో ఎక్కడ ఏది ఉంది అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి అది కూడా ప్రాపర్గా చెప్పకుండా దానిలోంచి కూడా ఎలిమినేట్ అయిపోయినాడు. సో అవకాశాలు ఎన్ని వచ్చినా కూడా తేజ ప్రాపర్గా యూస్ చేసుకోలేకపోయినాడు. ఆడేది ఇంపార్టెంటా గెలిచేది ఇంపార్టెంటా అనేసి అంటే మనం ఆడే విధానం ఇంపార్టెంట్, బట్ ప్రతిసారి ఆడే విధానం ఇంపార్టెంట్ అనేసి అన్ని ఓడిపోతా వచ్చినామంటే అది వేస్ట్. బట్ అట్లా ఓడిపోతా వచ్చిన విష్ణుప్రియ సర్వైవ్ అయింది, తేజ సర్వైవ్ అవ్వలేదంటే మరి అగైన్ విష్ణుప్రియ హ్యాస్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అండ్ తన జెన్యూనిటీకి అదిగి అండ్ తను పిఆర్ కూడా చాలా గట్టిగా ఉంది కాబట్టి విష్ణుప్రియ సర్వైవ్ అవ్వకుండా వచ్చింది. బట్ తేజ ఆ పిఆర్ ఆ ఓటింగ్ బ్యాంక్ ప్రాపర్గా క్రియేట్ చేసుకోలేకపోయినాడు. ఒక వైల్డ్ కార్డ్గా ఇంత దూరం రావడమే చాలా ఎక్కువ అనేసి నేను అనుకుంటున్నాను. బట్ హీ యాక్చువల్లీ డిజర్వ్స్ టాప్ 5. మేబీ ఇంకొంచెం గట్టిగా ఈ టికెట్ ఫినాలే కానీ లాస్ట్ వీక్ మెగా చీఫ్ టాస్క్ కానీ ఇంకొంచెం గట్టిగా ఆడుంటే మేబీ తేజ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయేమో. లాస్ట్ వీక్ మెగా చీఫ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హై పాయింట్స్తో ఉండి లాస్ట్లో ఆ శాండ్ టాస్క్లో ఓడిపోయినాడు. సో అట్లా తేజ ఎంత బాగా ఆడినా కూడా అంత ఎక్కువ నెగిటివ్ రీజన్స్ అయితే లేవు తేజ ఎలిమినేట్ అవ్వడానికి. జస్ట్ ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వలేదు అంతే. ఒక కమెడియన్కి ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వడం చాలా కష్టం. ఎంటర్టైనర్స్ లాగే చూస్తారు జనాలు తప్ప వాళ్ళని ఒక హీరో మెటీరియల్గా చూడరు కాబట్టి అట్లా తేజకి అంత ప్రాపర్ ఫ్యాన్ బేస్ లేకుండా తేజ గాట్ ఎలిమినేటెడ్. సో సెకండ్ అవినాష్ ఉన్నాడు. అవినాష్ లక్కీ అన్లక్కీ అనుకుంటా ఉన్నాము. అసలు తొక్కి నక్కని తొక్కి నక్క తోకనే కదా నక్కని మొత్తం తొక్కేసిపోయినట్టున్నాడు. అవినాష్కి ఏడో సుడుందబ్బా, మా వాళ్ళ తలలో కాదు ఏడో సుడుంది. కాబట్టి ఎలిమినేట్ అవ్వాల్సిన అవినాష్ ఎట్ట సర్వైవ్ అవుతా వచ్చినాడు బాబా. సరే ఏమీ లేకుండా ఊరికే సర్వైవ్ అవుతా వచ్చినాడు అని చెప్పేసి చెప్పలేము. ఇప్పుడు విష్ణుప్రియ వచ్చి ఏమీ లేకపోయినా కూడా ఇంత దూరం సర్వైవ్ అవుతా వచ్చింది, అట్లా సర్వైవ్ అయినాడు అనేసి చెప్పలేము.
అవినాష్ ఎంటర్టైనింగ్లో తోపు, ఎంటర్టైనింగ్లో మాస్టర్ ఆఫ్ ఎంటర్టైనర్ అయినాడు. టాస్కుల్లో కూడా అసలు తోపు కంటెస్టెంట్స్, అసలు వీళ్ళని బీట్ చేసే వాళ్ళే లేరు అనే వాళ్ళతో కూడా ఆడి వాళ్ళతో పోటీ పడి వాళ్ళతో గెలిచినాడు. పృథ్వీ కానీ నిఖిల్ కానీ వాళ్ళు నామినేషన్స్, వాళ్ళు కాంపిటీషన్లో వాళ్ళు ఉంటే కూడా వాళ్ళతో కూడా కలిసి అవినాష్ గెలిచినాడు. ఆ పాయింట్కి అవినాష్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎంత 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 పొగిడినా కూడా తక్కువే ఈ సీజన్ మాత్రం అవినాష్ని. ఫస్ట్ సీజన్లో వచ్చినప్పుడు చేసే ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉంది. టాస్క్లు అంత సూపర్గా ఆడకపోయినా కూడా హీ వాస్ స్కేర్డ్. కొంచెం సేఫ్ గేమ్ ఆడడం కానీ, కొంచెం స్కేర్డ్గా భయంగా ఉండడం కానీ, నామినేషన్స్ ఎలిమినేట్ అయిపోతానేమో అని చెప్పేసి కొంచెం సింపతి యూస్ చేయడం కానీ అట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఈ సీజన్ అవినాష్కి ఈ పేరు పెట్టేదానికే లేదు. హ్యాట్స్ ఆఫ్ టు అవినాష్కి. కాకపోతే నిజంగా చెప్పిన కదా ఏడో సుడిలో ఉందని చెప్పేసి. సో ఆ సుడితో ఎలిమినేట్ అవ్వాల్సినోడు టాప్ 5కి వెళ్ళిపోయినాడు. అండ్ ఈ వారం ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అయిపోయినాడు. అసలు ఎట్లా సేవ్ అయినాడు చూస్తున్నారా ఎలిమినేషన్ నుంచి. అఫ్ కోర్స్ మా టీవీ వాళ్ళు కూడా కొంచెం అవినాష్కి ఎక్కువ స్కోప్ ఇచ్చినారు. తన ఇది ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చినారు, అవన్నీ ఇచ్చినారు. ప్రతిసారి టైం అయిపోతే అవినాష్ని రోహిణిని రోహిణిని కదా అవినాష్ని ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్పినారు. దాంట్లో రోహిణి కూడా ఇన్వాల్వ్ అయ్యింది బికాస్ షీ ఆల్సో బిలాంగ్స్ టు దట్ ఫీల్డ్. సో ఫస్ట్ నామినేషన్స్ టైంలో అప్పుడు బాగా ఆడి ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకున్నాడు కాబట్టి ఫస్ట్ టైం నామినేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్లీ యూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్. బట్ అప్పుడు కూడా అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ యూస్ చేసుకొని ఓజీ క్లాన్ అదే వైల్డ్ కార్డ్స్ అప్పుడు నామినేషన్ అయినప్పుడు అప్పుడు కూడా దాన్ని స్వాప్ చేసుకున్నాడు. ఎప్పుడు కిల్లర్ గర్ల్స్ టాస్క్లో ఫస్ట్ టైం నామినేషన్కి వచ్చినప్పుడు దాన్ని స్వాప్ చేసుకున్నాడు. దాని తర్వాత తను ఉన్న ఈ 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్, ఒకసారి మెగా చీఫ్ అయి సేవ్ అయిపోయినాడు, ఇంకొకసారి మెగా చీఫ్ అయిపోయి సేవ్ అయిపోయినాడు. సో 2 సార్లు మెగా చీఫ్ అయినందుకు సేవ్ అయిపోయినాడు. ఇంకొకసారి నబీల్ అసలు నిజంగానే అది సుడి తెలుసా, సుడిలో సుడి అవినాష్కి. అన్లక్కీ అనుకోవాలా లక్కీ అనుకోవాలా అంటే నిజంగా లక్కీయెస్ట్ అవినాష్. ఈ సీజన్ మాత్రం లక్కీయెస్ట్. సో ఆ సుడిలో అవినాష్ నబీల్ దగ్గర నుంచి ఆ ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకొని నబీల్ అవినాష్ కోసం యూజ్ చేసి అవినాష్ని సేవ్ చేస్తున్నారు ఆ వారం కూడా నిజంగా ఎవిక్షన్ షీల్డ్ కానీ లేకపోయింటే అవినాష్ వుడ్ హ్యావ్ ఎలిమినేటెడ్, ఫర్ ష్యూర్ ఎలిమినేట్ అయిపోయి ఉంటాడు. బట్ అక్కడి నుంచి ఎలిమినేట్ అవ్వలేదు. దాని తర్వాత ఆ వారం మెగా చీఫ్ కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేట్ అవ్వలేదు. ఈ వారం వచ్చి సుడోకు అసలు ఆ పజిల్స్ రాని ఒక అవినాష్, ఇంగ్లీష్ ప్రాపర్గా రాని ఒక అవినాష్, అంత ప్రాపర్గా చదువుకోకపోయినా అంత ప్రాపర్గా ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా సర్వైవ్ అవుతా వచ్చిన ఒక అవినాష్ అస్సలు సుడోకు గేమ్ భయంకరంగా ఆడి ఆ తర్వాత గేమ్ కూడా భయంకరంగా ఆడి మళ్ళీ కంటెంటర్ అయిపోయినాడు. సుడోకు తర్వాత ఏం టాస్క్ వచ్చింది వాళ్ళకి, బాల్స్ టాస్క్. ఆ బాల్స్ టాస్క్ కూడా అదే క్రికెట్ గేమ్. అన్ని స్కిల్ ఉంది, తెలివి ఉంది, ఎంటర్టైనరు. అండ్ ఒకే ఒక చిన్న ఏంటంటే లాస్ట్ సీజన్ అంతా సేఫ్ గేమ్ ఆడకపోయినా కూడా ఈ సీజన్లో కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది. అండ్ నామినేషన్స్కి భయపడుతున్నాడు అనిపించింది. ఆ నామినేషన్స్ భయపడేది నేను ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా తప్పని చెప్పను. బికాస్ ఒక్కసారి అక్కడికి వెళ్తాము అనుకునేటప్పుడు సడన్గా యాక్సిడెంటల్గా ఎలిమినేట్ అయిపోతే ఏం చేయలేము. ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ హౌస్లోకి పోయేదానికి కూడా ఉండదు. ఉన్నా కూడా కొంతమంది ఆ ఛాన్స్ తీసుకోరు. సో ఆ ఒక్కసారి ఎలిమినేట్ అయిపోతే ఆ బాధ, ఆ టెన్షన్, ఆ భయం అట్లే ఉంటుంది. కాబట్టి మేబీ ఎలిమినేట్ అయిపోతామేమో అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ భయం నేను తప్పని చెప్పను. అండ్ మిగతా వాళ్ళలో ఉండే ఫ్లాస్లో నాకేం అవినాష్ అంత పెద్ద ఫ్లా కూడా అనిపించలేదు. అండ్ ఈ సీజన్లో బ్యాక్ బిచ్చింగ్ లేదు. కావాలనే ఫస్ట్ వచ్చిన ఒక 2 వారాలు అయితే నామినేషన్స్లో పృథ్వీ మీద కావాలనే అగ్రెసివ్గా ఉండడం, ఆ క్రికెట్ ఆడడం అదంతా కొంచెం ఓవర్ బోర్డ్ అయినట్టు అనిపించింది. కానీ ఆ తర్వాత చాలా సటిల్గా ఉండడం, చాలా సటిల్గా చేయడం, మెగా చీఫ్గా కూడా చాలా సటిల్గా చేయడం, అంత ఎక్కువ గొడవలు లేకపోవడం మెగా చీఫ్గా అవినాష్ ఉన్నప్పుడు. అండ్ వేరే వాళ్ళని కొంచెం సమర్థించడం, సమాలించడం, కన్సోల్ చేయడం, ప్రతి ఒక్కటి బాగుంది అవినాష్లో. ఎవ్రీథింగ్ హిజ్ అ ప్యాకేజ్. అవినాష్ ఇస్ అ ప్యాకేజ్ అండ్ హీ డిజర్వ్స్ దిస్ టాప్ 5 అనిపించింది. సో ఈ వారం కూడా అవినాష్ డబుల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయి ఉండాల్సింది. అలాంగ్ విత్ తేజ అవినాష్ ఎలిమినేట్ అయి ఉండాల్సింది. ఫస్ట్ కంటెండర్ అయినా కూడా ఎలిమినేట్ అయి ఉండాల్సింది. బట్ టికెట్ టు ఫినాలే ఎట్లయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయినాడో అక్కడ సేవ్ అయిపోయినాడు. అబ్బా లక్కీయెస్ట్ ఫెలో. టికెట్ ఫినాలే కొట్టేసి అవినాష్ డైరెక్ట్ టాప్ 5 వెళ్ళిపోయినాడు. అంత కష్టపడి ఆయన టాప్ 5 వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ వారం అవినాష్ బాటమ్ 2లో ఉంటే కూడా అవినాష్ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎలిమినేటెడ్. సో ఈ సీజన్లో లక్కీయెస్ట్ అవినాష్ అని చెప్తే అన్లక్కీయెస్ట్ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సనే ఈరోజు సెకండ్ ఎలిమినేట్ అయింది. సో ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ బికాస్ హీ డిజర్వ్స్ టాప్ 5. హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆల్సో, పృథ్వీ. సో సెకండ్ ఎలిమినేట్ అయింది పృథ్వీ. అవినాష్ సేవ్ అయిపోయినాడు కాబట్టి అవినాష్ ప్లేస్లో ఇంకా ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ పృథ్వీ. పృథ్వీకి శని అనే చెప్పుకోవాలబ్బా ఈ సీజన్. శని పట్టుకునింది ఈ సీజను. పృథ్వీ ఈజ్ అన్ అమేజింగ్ గేమర్. చాలా బాగా గేమ్స్ ఆడతాడు. కానీ నిజంగా కర్ణుడు ఈ సీజన్ కంటే అది పృథ్వీనే. బికాస్
తనలో ఫుల్ స్కిల్ ఉన్నా కూడా అర్జునుడితో ఈక్వల్గా స్కిల్ కర్ణుడికి కూడా ఉంటుంది. బట్ కర్ణుడికి ఉండే శాపాల వల్ల తన చక్రం ఇరుక్కోపోవడము భూమిలో, అంటే రథం చక్రం ఇరుక్కోపోవడము, సడన్గా బ్రహ్మాస్త్రం ఎట్లయితే మంత్రాలు మర్చిపోతాడో అట్లా సేమ్ కర్ణుడిలాగే పృథ్వీకి కూడా చాలా టాస్క్లు గెలిచి ఉండొచ్చు. పృథ్వీ కలర్స్ టాస్క్లో కూడా ఎల్లో టీంలో ఉండేటప్పుడు తను ఫాస్ట్గా పరిగెత్తినా కూడా ఫాస్ట్గా బజర్ రాగానే ఫాస్ట్గా పరిగెత్తినా కూడా గంగవ్వ సంచాలకుగా ఉండడం వల్ల గంగవ్వకి ఎవరు ఫాస్ట్గా పరిగెత్తినాడు ఏమో ఊరికే ఏదో పేరు చెప్పుకోవాలి కాబట్టి లాస్ట్ వచ్చిన నబీల్ పేరే 3 సార్లు చెప్పింది, నబీల్ ఫస్ట్ అని చెప్పి. అక్కడ పృథ్వీ ఫాస్ట్ వచ్చినా కూడా పృథ్వీ ఇదవ్వలేకపోయినాడు. ఐ మీన్ లైక్ పృథ్వీకి అన్యాయం జరిగినట్టే. దాని తర్వాత మెగా చీఫ్ టాస్క్లో లాస్ట్ మెగా చీఫ్ టాస్క్లో దేర్ వాజ్ అ ఛాన్స్ ఫర్ పృథ్వీ టు బీ అ మెగా చీఫ్. కాకపోతే యష్మి చేసిన తుత్తర వల్ల, యష్మి ఎప్పుడు సంచాలకుగా ప్రాపర్గా చేయలేదు, సో యష్మిని సంచాలకుగా పెట్టడం వల్ల మెగా చీఫ్ టాస్క్లో యష్మి ప్రాపర్గా చేయకపోవడం వల్ల, యష్మి చేసిన అన్యాయం వల్ల పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేదు. బికాజ్ 2 బజర్ల వరకు తను ఎక్కువ బరువు మోసేసి కాలు నొప్పి వచ్చేసింది కాబట్టి. దాని తర్వాత నిన్న జరిగిన టాస్క్లో వితికాన్ పునర్నవి తీసుకున్న బ్యాడ్ డెసిషన్ వల్ల వాళ్ళు కూడా సరిగ్గా చేయలేదు సంచాలకుగా. సో పృథ్వీ ఏ తప్పు చేయకపోయినా, ఏ ఫౌల్ చేయకపోయినా కూడా పృథ్వీ దాంట్లోంచి ఒక డిస్క్ తీసేసి పృథ్వీని కంటెండర్ లాగా స్టార్టింగ్లో పెట్టలేదు. సో ఈ 3 దాంట్లో పృథ్వీ తప్పేం లేదు. పృథ్వీ చాలా ప్రాపర్గా అన్నా కూడా సంచాలక్స్ చేసిన తప్పు వల్ల పృథ్వీకి అది ఎఫెక్ట్ పడి పృథ్వీ వచ్చి ఆ గేమ్స్ గెలవలేకపోయినాడు. సో అది నిజంగానే చాలా బ్యాడ్ లక్ అనేసి చెప్పుకోవాలి పృథ్వీకి. బట్ ఇంకొక రకంగా లక్ ఎట్లా సేవ్ అవుతా ఉంది, లక్ ఎట్లా అంటే ఎప్పుడో లిమిట్ అయి ఉండాల్సింది పృథ్వీ ఫర్ హీజ్ అగ్రెసివ్ నేచర్. బట్ అది ఇంప్రూవ్ చేసుకుంటే తనకి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నాడు. అండ్ ఈజ్ అ వెరీ జెన్యూన్ కంటెస్టెంట్ అబ్బా. పృథ్వీ ఈజ్ వెరీ జెన్యూన్. తనకి మనసులో ఏదనిపిస్తే అది బయట చెప్పేస్తారు. హీస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆన్ ద ఫేస్ మాట్లాడతాడు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ వేరే వాళ్ళకి బ్యాడ్ జరగాలి అనేసి అనుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ బిచ్చింగ్ అనేదే లేదు పృథ్వీ దగ్గర. ఒకరి వెనకాల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడి వాళ్ళతో ముందర బాగుండే అలాంటి బిహేవియర్ లేదు. ఆ కుళ్ళు కుతంత్రాలు అవి ఏవీ లేవు. హీస్ అన్ అమేజింగ్ పర్సన్. ఐ రియలీ లైక్ పృథ్వీ యాజ్ అ పర్సన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరైనా తనతో నమ్మి ఒక విషయం షేర్ చేసుకున్నారంటే ఆ విషయం వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అబౌట్ హిజ్ ఓన్ ఫ్రెండ్. ఇప్పుడు యష్మి వచ్చి నిఖిల్ గురించి చెప్తే పోయి నిఖిల్కి చెప్పడం కానీ, నిఖిల్ వచ్చి యష్మి గురించి చెప్తే యష్మికి వెళ్ళి చెప్పడం కానీ, ఇట్లాంటి బిహేవియర్ ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ పృథ్వీస్ ఎంటర్టైన్మెంట్. అంత ప్రాపర్గా ఎంటర్టైన్మెంట్ చేయలేకపోవడం అని కొన్ని విషయాల్లో చాలా స్టబర్న్గా ఉండడం. ఇప్పుడు గడ్డం తీసేస్తే 1 lakh వస్తుంది అంటే ఒక టాస్క్ కోసం చేయొచ్చు, బట్ ఆ టాస్క్ కోసం నేను చేయను అని చెప్పడం, ఆ స్టబర్న్ థింగ్, అగ్రెసివ్ నేచర్ తగ్గినా కూడా ఆ కామెడీ సెన్స్ అనేది లేకుండా పోయింది. కొంచెం కూడా కామెడీ చేయకుండా పోవడం, డాన్స్ చేయమంటే డాన్స్ చేయకుండా పోవడం, అందరూ జంబలకడి పొంబాలు అందరూ ఆడవాళ్ళ వేషం వేసినప్పుడు పృథ్వీ మాత్రం నేను వేయను అని చెప్పడం, ఇట్లాంటివి కొన్ని కావాలని గేమ్ కోసం చేయనివి ఉన్నాయి. బట్ అవన్నీ అంత భూతద్దంలో చూసే అంత గేమ్స్ చూసే అంత తప్పులైతే కాదు. అంత పెద్ద తప్పులు చేయలేదు. కానీ పృథ్వీకి ఎక్కడో ఫ్యాన్ బేస్ లేకుండా పోయిందబ్బా. బికాజ్ తను ఎక్కువ గొడవ కూడా వేయడు. ఇప్పుడు మొన్న తనకి అన్ఫేర్ జరిగినప్పుడు కూడా తను గొడవ వేసి ఉండొచ్చు, యష్మి అన్ఫేర్ చేసినప్పుడు కూడా గొడవ వేసి ఉండొచ్చు, ఫస్ట్ ఆ గంగవ్వ ఇది చేసినప్పుడు కూడా గొడవ వేసి ఉండొచ్చు. బట్ ఎవరితో గొడవ వేయడు. ఎందుకు అసలు? విన్నింగ్ వచ్చినా ఒకేలాగా తీసుకుంటాడు, లూజింగ్ వచ్చినా ఒకేలాగా తీసుకుంటాడు. బట్ పృథ్వీ మెగా చీఫ్ అప్పుడు ఏడ్చేది మాత్రం చాలా బాధ అనిపించింది. బట్ తను విన్నింగ్ వచ్చినా లూజింగ్ వచ్చినా ఒకేలాగా తీసుకుంటాడు. ఇప్పుడు విన్నింగ్ వచ్చి పృథ్వీ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాడంటే అందరూ అని అంటారు. అట్లా ఎవరు అంటారు కూడా మీకు తెలుసు. సో అట్లా పృథ్వీ అంటూ బిగ్ బాస్ పొగుడుతూ ఉంటే కూడా అంతే, వీకెండ్ నాగార్జున గారు పొగిడితే కూడా అంతే, ఇంకేముండదు. ఎవరైనా తిడతా ఉంటే కూడా అంతే, అసలు ఏమి రియాక్షనే ఉండదు. అది ఏదది శృతి అసలు లాగా అనమాట రేస్ గుర్రంలో. సో అట్లా బిహేవ్ చేస్తాడు పృథ్వీ. బట్ హీస్ అన్ అమేజింగ్ పర్సన్. హీ డిజర్వ్స్ టాప్ 5. బట్ అంత ప్రాపర్ ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల ఫస్ట్ నుంచి తనకి ప్రాపర్ పిఆర్ లేదు. తన వీడియో ఎడిట్స్ కూడా ఎవరు సరిగ్గా చేయరు. సో నిఖిల్ కానీ గౌతమ్ కానీ ఎవరైనా ఇంత చేస్తే దాన్ని ఎంత చూపిస్తారు పిఆర్ వాళ్ళు. పృథ్వీ ఎంత చేసినా కూడా ఇంతే చూపిస్తారు. అసలు ప్రాపర్గా చూపించేది కూడా లేదు. సో ప్రాపర్ పిఆర్ సెట్ చేసుకోకపోవడం వల్ల దెర్ ఇస్ అ మిస్టేక్. బట్ పృథ్వీ డిజర్వ్స్ టాప్ 5. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పృథ్వీ కన్నా అన్డిజర్వింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు హౌస్లో. నా దృష్టిలో పృథ్వీ కంటే అన్డిజర్వింగ్ వచ్చి నబీల్ ఒకటి, విష్ణుప్రియ ఒకటి. వాళ్ళిద్దరికన్నా పృథ్వీనే డిజర్వింగ్ టు బీ ఇన్ టాప్ 5. బట్ ఈసారి ఓజీ క్లాన్ వాళ్ళు, రాయల్ క్లాన్ వాళ్ళు అందరూ ఓట్స్లో ఉండడం వల్ల కొన్నిసార్లు నిఖిల్ ఓట్స్ వల్ల కూడా పృథ్వీ సర్వైవ్ అయినాడు, కొన్నిసార్లు విష్ణుప్రియ నిఖిల్ కలిపి వాళ్ళ ఓట్స్ వల్ల కూడా సర్వైవ్ అయినారు. బట్ ఈసారి అందరూ నామినేషన్స్లో ఉండడం వల్ల అది పృథ్వీకి బెడిసి కొట్టింది. పృథ్వీకి ఓట్స్ పృథ్వీ ఫ్యాన్స్ మాత్రమే వేయాలి. సో పృథ్వీ ఫ్యాన్స్లో కూడా కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు అండ్ కొంతమంది విష్ణుప్రియ ఫ్యాన్స్ ఉంటారు. సో విష్ణుప్రియ అండ్ నిఖిల్కి కొంచెం ఒక 1% ఎక్కువ ఫ్యాన్ అవ్వడం వల్ల వాళ్ళకు ఓటేసుకున్నారు. కాబట్టి దేర్ వాజ్ అ ఛాన్స్ దట్ పృథ్వీ గాట్ ఎలిమినేటెడ్. యాక్చువల్లీ ఈ పిల్లోడి పేరేమి
అవినాష్కి కానీ టికెట్ టు ఫినాలే రాకపోయి ఉంటే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు పృథ్వీ కన్నా. బట్ పృథ్వీ చెప్పినాను కదా, అన్లక్కీ ఫెలో ఆఫ్ ద సీజన్ ఇస్ పృథ్వీ. సో పృథ్వీ గాట్ ఎలిమినేటెడ్. ఈ వారం కూడా చూడండి ఎంత అన్యాయం అంటే, పృథ్వీ ఎలిమినేట్ అయ్యి ఉంటాడు ఫస్ట్ థింగ్, బట్ అవినాష్కి టికెట్ టు ఫినాలే రావడం వల్ల పృథ్వీ ఎలిమినేట్ అయినాడు. అది కూడా పృథ్వీ బ్యాడ్ లక్కే. పృథ్వీ ఎలిమినేట్ అవ్వని వాడు ఎలిమినేట్ అయిపోయినాడు అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ లక్. చాలా బ్యాడ్ లక్ ఈ సీజన్లో పృథ్వీకి మాత్రం అనేసి అనిపించింది. అండ్ ఈరోజు చూస్తే ఇద్దరు మెగా చీఫ్ అవ్వని వాళ్ళే ఎలిమినేట్ అయిపోయినారు. వన్ ఇస్ తేజ అండ్ వన్ ఇస్ పృథ్వీ. ఇద్దరు మెగా చీఫ్ అవ్వాల. ఇద్దరు ఎంత ట్రై చేసినా కూడా మెగా చీఫ్ అవ్వలేదు. అండ్ పృథ్వీ చాలా సాయి శక్తులా ట్రై చేస్తున్నాడు. ప్రతి గేమ్లో తన 100% ఇస్తాడు. అసలు కొన్నిసార్లు నిఖిల్ కంటే పృథ్వీనే ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతాడు అనిపించింది. నిన్న కూడా చాలా బాగా అన్నాడు. బట్ హీ గాట్ ఎలిమినేటెడ్. అండ్ వాళ్ళిద్దరు బాండింగ్ కూడా నాకు చాలా ఇష్టం, పృథ్వీది నిఖిల్ది ఇద్దరిది. బట్ బ్యాడ్ లక్, చాలా బ్యాడ్ లక్. ఐ రియలీ లైక్ పృథ్వీ అండ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ పృథ్వీ. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిందానికి నాకే కొంచెం బాధగా అనిపిస్తుంది. సో ఏమీ చేయలేము, దట్ పృథ్వీ గాట్ ఎలిమినేటెడ్ టుడే. సో ఈరోజు ఎలిమినేట్ అయింది తేజ అండ్ పృథ్వీ. ఇంకా హౌస్లో కరెక్ట్గా 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్లో ఇంకో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అవుతారు. అండ్ నెక్స్ట్ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ వీక్ ఒకరు అండ్ మిడ్ వీక్ ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. సో టాప్ 5 ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి చాలా అయోమయంగా ఉందన్నమాట. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి తెలీదు. సో నా దృష్టిలో డిజర్వింగ్ అనిపించింది. ఆల్రెడీ ఒకటి అవినాష్ వెళ్ళిపోయాడు కాబట్టి నా దృష్టిలో టాప్ 5 డిజర్వింగ్ వచ్చి నిఖిల్ ఒకటి, గౌతమ్ ఒకటి, రోహిణి, అవినాష్. వీళ్ళు నలుగురే డిజర్వింగ్ అనిపించింది. అబ్బా ట్రూలీ డిజర్వింగ్ అయితే వీళ్ళు నలుగురే అనిపించింది. ప్రేరణ ఒకనొక టైం వరకు అనిపించింది కానీ ఇప్పుడు అనిపించట్లేదు. ఈ మధ్య ప్రేరణ బిహేవియర్ నచ్చట్లేదు కాబట్టి నబీల్ అయితే డిజర్వింగ్ అయితే అనిపించట్లేదు. 5 వీక్స్ వరకు నబీల్ వాజ్ విన్నర్ మెటీరియల్, బట్ ఆ తర్వాత నబీల్ కూడా నాకు డిజర్వింగ్ అనిపించట్లేదు. విష్ణుప్రియ ఈజ్ నాట్ డిజర్వింగ్. నేను యాజ్ యూజువల్ విష్ణుప్రియ, నబీల్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు కొంచెం నాట్ డిజర్వింగ్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. నిఖిల్, గౌతమ్, రోహిణి, అవినాష్ ఆల్రెడీ అవినాష్ అసలు చెప్పేదానికి కూడా లేదు. నిఖిల్, గౌతమ్, రోహిణి. ఇప్పుడు మిగిలిన అవినాష్ని పక్కన పెట్టేస్తే మిగిలిన 6 మందిలో నిఖిల్, గౌతమ్ అండ్ రోహిణి వీళ్ళ ముగ్గురే కొంచెం డిజర్వింగ్ అనిపిస్తుంది. నబీల్, ప్రేరణ కూడా ఓకే. ప్రేరణ కూడా మరీ అన్డిజర్వింగ్ అని చెప్పలేము కానీ ప్రేరణ కూడా డిజర్వింగ్. ప్రేరణ కూడా టాప్ 5 ఉండొచ్చు. సో నా దృష్టిలో డిజర్వింగ్ టాప్ 5 వచ్చి నిఖిల్, గౌతమ్, ప్రేరణ, రోహిణి అండ్ అవినాష్. వీళ్ళు 5 మందే డిజర్వింగ్. విష్ణుప్రియ కానీ నబీల్ కానీ నాట్ డిజర్వింగ్ ఫర్ టాప్ 5 అనేసి అనిపిస్తుంది మిగిలిన 7 మెంబర్స్లో. సో వాట్ యూ థింక్? మీ టాప్ 5లో ఎవరు ఉండాలి అనేసి అనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తా. మన ఫాస్టెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కానీ 10,000 లైక్స్, ఈ వీడియోకి 10,000 లైక్స్ మనకి ఎంత ఫాలోవర్స్ రావాలని చెప్పినాను? 264K ఫాలోవర్స్ వచ్చినారంటే నేను ఒక సీక్రెట్ చెప్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రిల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్.